ఓకే, సనాతన ధర్మం. నరసింహస్వామి ఎందుకు వచ్చారు? ఏందో చేశారు బ్రో. హలో గాయ్స్, వెల్కమ్ టు ద వీడియో. వెల్కమ్ టు గౌతమ్ రియాక్ట్స్. I am very happy. Start music. Rampage. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన అఖండ 2 ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చింది, సాంగ్ విన్నా. మరీ పార్ట్ 1 లో ఉన్నంత సాంగ్ ని డామినేట్ చేసేటట్టు అయితే నాకు అనిపించలేదు. ఈసారి అఖండ 2 లో అయితే కాస్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది భయ్య. హర్షాలి మల్హోత్రా అదే చిన్న పాపలాగా యాక్ట్ చేసింది కదా, సో ఆ అమ్మాయిని తీసుకొస్తున్నారు. సంయుక్త గారు, ఆది బెనిశెట్టి గారు, చాలా స్ట్రాంగ్ కాస్ట్. సరే ఇంకా లేట్ ఎందుకు, రియాక్ట్ అయిపోదాం. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి బ్రో ఏంటి బ్రో ఇది? ఏదో అండర్ గ్రౌండ్ లా ఉంది బ్రో. మొత్తం దేవుడికి సంబంధించిన ప్లేస్ లాగే ఉంది. మరి దేవుడు రాడు అని నమ్మించాలి. దేవుడు రాడని నమ్మించాలా? ఓ విలన్స్ బ్రో అయితే వాళ్ళు. అలా వాళ్ళు నమ్మిన రోజు భారత ఏంటి బ్రో అది? ఒక్క నిమిషం బ్రో, ఏంటి బ్రో అది? ఆ సీన్ ఎలా? ఓకే, బోయపాటి సీను అంతే. భారతదేశం తునాతునకలైపోతుంది. ఓ ఈ క్యారెక్టర్ సో అగైన్స్ట్ భారతదేశం అన్నమాట. ఈ పోలీస్ క్యారెక్టర్, ఐ మీన్ సంథింగ్ ఆర్మీ ఏదో. ఓ గద తీసుకొచ్చాడు ఈ మూవీలో. నైస్ బోయపాటి గారు. దేశం మొత్తం 40 రోజులు జరుపుకునే సంబరం. 40 రోజులు దేశం మొత్తం జరుపుకునే సంబరం. కుంభమేళనే. మహాకుంభమేళ. ఓకే. ఆది పెనిశెట్టి గారా? జూమ్ చేయొచ్చా దీన్ని? ఓడి అమ్మా బ్రో, నేనైతే ఆది పెనిశెట్టి గారిని ఈ క్యారెక్టర్ లో అస్సలు ఊహించుకోలేదు. ఏం ప్లాన్ చేస్తున్నాడు బ్రో? ఈయనెవరు బ్రో? ఇక్కడేనా? అదే KGF లో ట్రైనింగ్ ఇస్తాడు ఆయనే కదా బ్రో. ఈయన కూడా KGF లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఏందో బ్రో, గడ్డం అంటే KGF అనిపిస్తుంది ఈ మధ్య. బ్రో ఏందో చేసారు బ్రో, ఆయన్ని ఏదో చేసారు బ్రో. ఆయన పల్లె ఏంటో ఏందో చేశారు. ఓకే చిన్న బాలయ్య, మన చిన్న బాలయ్య అనమాట. అదే చిన్న బాలయ్య. చనిపోయిన రోజున ముసలి బ్రో కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది. పెద్ద ఆయన రావాలి. ఓకే బ్రో. ఈమె ఎక్కడుంది? ఈమె కదా బ్రో చిన్న పాప. 1 2 3 4 5 6 7. బ్రో నాకు ఒకటి అర్థం కాదు, ఎంత దూరం పరిగెత్తి వచ్చింది బ్రో? ఇట్లా ఇవి ఎంత దూరం పరిగెత్తి వస్తుంది బ్రో? వాళ్ళ బైక్స్ ఉంటే పట్టేసుకుంటారుగా బ్రో. అలా గుర్తేనే చచ్చిపోతా బ్రో. స్పాట్. ఓకే బీజియం. అమ్మా ఆది బెనిశెట్టి గారు బ్రో. స్వామి ఓకే. ఆ అమ్మాయిని కాపాడే సీనా? అదో ఆ కార్ ఏడే ఉంది చూడండి. ఓకే, ఆ అమ్మాయిని కాపాడేస్తాడు. ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, హైందవ ధర్మం. ఓకే, సనాతన ధర్మం. నరసింహస్వామి ఎందుకు వచ్చారు బ్రో? ఏందో జరిగిపోతుంది బ్రో, నాకేం అర్థం కావట్లే. మీకు అర్థమవుతుందా ఏమన్నా? ఓకే, బాలయ్య ఫైట్లు తెలిసిందే. ఓకే, దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. నాకు ఓకే బ్రో, ఇప్పుడు ఇంతమందిని కొడుతున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు బ్రో? గన్నులు పెట్టుకొని ఏం చేస్తున్నారు బ్రో? ఓకే, ఈ లుక్ నాకు చాలా ఇష్టం బ్రో. ఈ లుక్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త లుక్కే గడ్డం అంతా బా స్కెలిటన్లతో కొట్టుపడుతుంది. ఓకే, శివ బాగుంది. బీజియం బాగుంది. ఇప్పటి వరకు ప్రపంచ పట్టణంలో ఉన్న దేశ రూపం ఇదే ఈ లుక్కే కొంచెం. ఆ లుక్ బాగుంది, ఇంకో లుక్ బాగుంది. ఇక్కడ కింద గన్నులు పెట్టుకోండి. వాళ్ళు ఏం చేస్తారు?
ఏందో చేశారు బ్రో. అఖండ ఫస్ట్ సినిమా బాగుంది, మంచి బీజియం, మంచి ఎలివేషన్ సీన్లు, హై సీన్స్ వస్తాయి అనమాట. ఇంటర్వెల్ సీన్ అయితే బాలే ఇట్లా కొడితే ఆత్మ వస్తుంది కదా, అలా నాలో నుంచి కూడా ఒక ఆత్మ బయటకు వెళ్ళిపోయింది అనమాట. అంత బాగుంది, అంత బాగా నచ్చింది. కానీ ఈ సినిమా ఏంటి ఏందేందో చేశారు. ఆది బెనిశెట్టి గారిని ఏదో ప్లాన్ చేస్తున్నాడు. వర్కౌట్ అయితే చాలా బాగున్నాను. సంయుక్త గారిని ఎక్కువ చూపించలేదు. ఆ చిన్న అమ్మాయిని ఒకసారి చూపించారు ఒకే సీన్ లో. పెద్ద బాలయ్యని బాగా చూపించారు, చిన్న బాలయ్యని కూడా ఒకటో రెండు సీన్లలో చూపించారు అంతే. స్టోరీ ఏమైండొచ్చు, ఈ ఆర్మీ వాళ్ళు వీళ్ళంతా వేరే దేశం వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిసి ఇండియాని నాశనం చేద్దాం అనుకుంటారు. ఇండియాని నాశనం చేద్దాం అని చెప్పి అన్ని పథకాలంతా చేస్తుంటారు. చిన్న బాలయ్య చిన్నగా అడ్డుపడుతుంటాడు. చిన్న బాలయ్య కూతురే ట్రైలర్ లో పరిగెత్తే అమ్మాయి. సో ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని చిన్న బాలయ్యని బెదిరిద్దామని చూస్తారు. ఆ టైంలో పెద్ద బాలయ్య ఎంట్రీ. పెద్ద బాలయ్య మొత్తం ధూమ్ ధామ్ చేసి ఇంకా టోటల్ ఆర్మీ వాళ్ళకి అగేన్స్ట్ అయిపోతాడు. ఇంకా పెద్ద బాలయ్యని కంట్రోల్ చేయాలి అంటే ఒక మాంత్రికుడు కావాలి. ఆ మాంత్రికుడు మన ఆది పెనిశెట్టి. లాస్ట్ కి వాళ్ళిద్దరికి దెబ్బలు అవుతాయి, అయిపోద్ది. ఇంకా సినిమా తీయండి, స్పీకర్లు కాలిపోతాయి. బ్రో సేమ్ అదే స్టోరీయే బ్రో. నాకెందుకో ఎక్కడ చేంజ్ ఉండదు అనిపిస్తుంది బ్రో. చూద్దాం మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో రాసేయండి. థియేటర్స్ కి వచ్చేసిన తర్వాత మాట్లాడేసుకుందాం. సో ఇవాళ వీడియో అయితే ఇది గైస్. Thank you for watching. See you in the next video.